ఎదురింటి నుంచి ఈ పప్పును అప్పుగా తెచ్చుకుంటున్నారా? ఆ పప్పే మిమ్మల్ని నిలువులా ముంచేస్తుంది. మానవ సమాజంలో డబ్బు ఇవ్వడం, తీసుకోవడం, అప్పు ఇవ్వడం, తీసుకోవడం చాలా సహజమైన విషయాలు. తరచూ ఆర్థిక సహాయాలు తప్పనిసరి అవుతాయి. బ్యాంకు రుణాల నుంచి చేబదుళ్ల వరకు ఆర్థిక లావాదేవీలు జరపని వ్యక్తి ఉండడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. అయితే అప్పు ఇచ్చినా, తీసుకున్నా, ఆర్థిక సహాయం చేసినా, ఆర్థిక సహాయం పొందినా మంచి సమయం చూసుకోవడం వల్ల ఈ లావాదేవీలు సజావుగా, సవ్యంగా జరిగిపోయే అవకాశం ఉంటుంది. డబ్బు ఇవ్వడంలోనూ, తీసుకోవడంలోనూ సరైన, సానుకూలమైన తిథి, వార, నక్షత్రాలను అనుసరించడం మంచిదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఏ వస్తువుల్ని తీసుకోకూడదు? సాధారణంగా మినుములు, నువ్వులు, నువ్వుల నూనె, నల్లని దుస్తులు, ఇతరులు వాడిన దుస్తులు, చిరిగిన దుస్తులు ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. ఉప్పు, నువ్వులు, మినుములను అప్పుగా తీసుకోకూడదు. ఏ నూనెనైనా చేతుల నుంచి తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి ఆ తర్వాత తీసుకోవడం మంచిది. సాధారణంగా తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిక్కుల వైపు తిరిగి డబ్బు తీసుకోవడం, ఇవ్వడం మంచిది. దీనివల్ల ఆర్థిక లావాదేవీలు సకాలంలో పరిష్కారం కావడంతో పాటు ఆ ధన సహాయం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. అప్పులు ఇవ్వడంలోనూ, తీసుకోవడంలోనూ ఈ కొద్ది జాగ్రత్తలు పాటించే పక్షంలో మానవ సంబంధాలకు ఢోకా ఉండదు. ఇచ్చేవారికి, తీసుకునే వారికి మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. అనుకూల వారాలు సాధారణంగా ఆది, బుధ, గురువారాలు డబ్బు ఇవ్వడానికి, తీసుకోవడానికి చాలా మంచి రోజుల కింద జ్యోతిష శాస్త్రం తెలియజేసింది. తిథులు, నక్షత్రాలు ఎలా ఉన్నప్పటికీ కనీసం ఈ 3 రోజుల్లో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం వల్ల ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకున్న సమయానికి పరిష్కారమవుతాయి. బ్యాంకు రుణాలైనా, ఆర్థిక సంస్థల రుణాలైనా, చేబదుళ్లైనా, డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఈ 3 రోజుల్లోనే జరపడం మంచిది. మంగళవారం, శుక్రవారం, శనివారాల్లో ఆర్థిక లావాదేవీలు పెట్టుకునే పక్షంలో బాగా నష్టపోయే లేదా మోసపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలను పరిష్కరించుకోవడంలో బాగా ఆలస్యం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యమైన తిథులు బ్యాంకు రుణాలు, గృహ రుణాల దగ్గర నుంచి సాధారణ రుణాల వరకు డబ్బు ఇచ్చినా, తీసుకున్నా తప్పనిసరిగా మంచి రోజు చూసుకోవడం మంచిది. పాడ్యమి, అమావాస్య, బహుళ చతుర్దశి, చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి తిథుల్లో డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీల్లో ఈ తిథులను వీలైనంతగా దూరం పెట్టడం చాలా మంచిది. ఈ తిథుల్లో డబ్బు ఇవ్వడం, తీసుకోవడం, బ్యాంకులు తదితర ఆర్థిక సహాయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం వంటి కార్యకలాపాలు తీవ్రంగా సమస్యలు సృష్టించడంతో పాటు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. మిగిలిన తిథుల్లో రుణ సౌకర్యాలు పొందడం వల్ల వాటిని గడువు కంటే ముందు చెల్లించడానికి అవకాశాలు కలుగుతాయి. ఈ తిథుల్లో ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలను, లావాదేవీలను పెట్టుకోకపోవడం మంచిది. సరైన నక్షత్రాలు, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఎవరి మంచి నక్షత్రాలు వారికి ఉంటాయి. తారాబలాన్ని బట్టి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం మంచిది. జన్మతార, విపత్తార, ప్రత్యక్తార, నేధన తారలలో తప్ప మిగిలిన తారల్లో డబ్బు ఇవ్వడం, తీసుకోకపోవడం చాలా మంచిది. ఈ తారల్లో రుణం ఇచ్చినా, తీసుకున్నా అవి ఒక పట్టాన పరిష్కారం కాకపోగా అనేక సమస్యలు, చిక్కులు తెచ్చి పెడతాయి. ఒక పట్టాన తీర్చే లేక చెల్లించే అవకాశం లేక అవస్థలు పడడం జరుగుతుంది. మిగిలిన తారల్లో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం వల్ల అవి తప్పకుండా సంతృప్తికరంగా, విజయవంతంగా పరిష్కారమవుతాయి. మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి వేళల్లో ఆర్థిక వ్యవహారాలు చేపట్టకపోవడం మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.